కోలాన్ పెద్ద పెద్ద క్యాన్సర్ వచ్చింది, దానికి సిమ్టమ్స్ వచ్చేదాకా వెయిట్ చేసామంటే ఆల్రెడీ అది చాలా వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది. ఓ ఎవరైతే మోషన్స్లో బ్లడ్ బరువు తగ్గిపోయి మా దగ్గర తీసుకొని వస్తారో మేము క్యాన్సర్ చేస్తామో చాలా మందికి ఆల్రెడీ అది పేగు దాటి స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అండ్ అది వాళ్ళ ఎక్కువగా పెరిగిపోయినాయా కేసెస్? చాలా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మన డైట్ వెస్టర్నైజ్ అయిపోతుంది, మన ఫైబర్ కన్జంప్షన్ తగ్గిపోయింది, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, రెడ్ మీట్ కన్జంప్షన్ పెరిగింది. లాట్ ఆఫ్ అవర్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ ద కోలాన్ క్యాన్సర్. సో యుఎస్లో అయితే ఖచ్చితంగా అందరికీ లక్షణాలు ఉన్నా లేకున్నా కూడా 45 ఏజ్ పైన అందరికీ కొలనోస్కోపీ చేయించుకోవాల్సిందే. మన ఇండియాలో ఎందుకు మరి ఆ రూల్ పెట్టలేదు అని అడిగితే, మన కొలనోస్కోపీ కాస్ట్ వచ్చేసి సమ్వేర్ బిట్వీన్ 6,000 నుంచి 8,000 మధ్యలో ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ ద హాస్పిటల్. బట్ అట్ ఎ నేషనల్ లెవెల్ మనం అందరికీ ఈ రూల్ పాస్ చేస్తే మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అండ్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూసుకుంటే మనకి వర్కౌట్ అవుతుంది అనేది నేషనల్ లెవెల్లో థింకింగ్. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ బాగానే ఉంది. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూ, అర్బన్ లైఫ్ స్టైల్, మన సిటీలో ఉన్న మన పాపులేషన్ తీసుకుంటే రీసెంట్గా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జరిగిన స్టడీలో కూడా మన దగ్గర ప్రివిలెన్స్ యూఎస్లో కన్నా ఇంకా